తర్వాత పెద్దలైన చిగిరిపాటి అంకుల్ ఇక్కడ లేకపోయినప్పటికీ వారు కువైట్లో ఉన్నట్టున్నారు. ఈ విధంగా మీరు ప్రతి శనివారం కూడుకుని దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాక నన్ను ఆహ్వానించి ఈ విధంగా వాక్యాన్ని ఈ దినం మీతో పంచుకోవడానికి, అంతేకాదు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాటలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. చాలా కృతజ్ఞుడిని. మరి చక్కగా ఆరాధించారు. ఆ పాట నాకు ఆదివారపు ఆరాధనలో చాలా ఇష్టమైన సమయం ఏంటంటే, ఆరాధనలో చక్కగా బాగా రాసినటువంటి పాటలు, మ్యూజిక్ కంటే కూడా వాక్యానుసారంగా రాసినటువంటి పాటలు అవి పాడుతూ ఉంటే దేవుడు దిగి వచ్చి మనల్ని ఆ విధంగా సంధిస్తున్నాడు అన్నటువంటి మాటలు చివరిగా పాడిన పాటలో మనం గమనించినట్లయితే ఎన్నో దేవుని గురించినటువంటి గుణలక్షణాలు, ఆయన గుణలక్షణాలు ఈ పాటలో చక్కగా పెట్టారు. మ్యూజిక్ కూడా బాగా పాడారు, తర్వాత పాడేవారు చక్కగా పాడారు. సో అందులో మొదటి చూసుకుంటే నీవెన్నడూ మారవయ్యా, ఆ ఒక్క మాట గురించి మనం రాత్రంతా మాట్లాడుకోవచ్చు. ద ఇమ్యూటబుల్ గాడ్, అన్చేంజింగ్ గాడ్. దానివలన మనకు ఎన్ని మేళ్ళు జరుగుతాయో అవి వాక్యాన్ని గురించి ఆలోచించినట్లయితే, చూసుకున్నట్లయితే, మాట ఇచ్చి మారని దేవుడు. ఆయన చెప్పిన తర్వాత చేయలేదంటూ ఉండదు. మనకైతే శక్తి చాలకపోవచ్చు, పరిస్థితి మారిపోవచ్చు, మన ఆలోచన మారిపోవచ్చు, మన ఇష్టాలు మారిపోవచ్చు. కానీ మారని దేవుడు అంటే అవన్నీ ఏం మారడు. మాట ఇస్తే నెరవేర్చేటువంటి దేవుడు, నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తి ఉన్నటువంటి దేవుడు, వెనుతిరిగి చూడనటువంటి దేవుడు, అంతేకాదు ఆదరించే దేవుడు, కంఫర్టర్, హోలీ స్పిరిట్ గాడ్. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి పదంలో దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నట్టుగా, ప్రత్యేకంగా ఈ సమయంలో, ఈ 2025లో దాదాపు పరిస్థితులు చాలా మారిపోయినటువంటి సమయంలో, ప్రపంచం మారిపోతుంది, దేశాలు మారిపోతున్నాయి, ప్రజలు మారిపోతున్నారు, తర్వాత మనుషులు మారిపోతున్నారు, సంఘాలు మారిపోతున్నాయి. వీటన్నిటి మధ్యలో మరి మారని దేవుడు మన మధ్యలో ఉండటం, మన కొరకై ఉండడం, అది ఎంతో మనం చేసుకున్నటువంటి మనకున్నటువంటి ఆధిక్యత అని చెప్పవచ్చు. దేవుని కృప మనందరి పట్ల మెండుగా ఉంది. ఈ విధంగా ఈరోజు చూసాం కదా, 2 రోజుల క్రితం ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగి దాదాపు 270 మంది చనిపోవటం, అది క్షణంలో జరిగినటువంటి సంఘటన. మన సమయం, మన కాలాలు మన చేతిలో లేవు, దేవుని చేతిలో ఉన్నాయి. ఆ తర్వాత బ్రిటిష్ బిలియనీర్, ఇండియన్ బిలియనీర్ సంజయ్, ఫర్గాట్ ద లాస్ట్ నేమ్, పోలో ఆట ఆడుకోవడానికి వెళ్ళాడంట. ఒక కందిరీగ వచ్చి నోట్లో కుట్టిందంట. నోట్లో కుడితే ఎనఫిలాక్టిక్ షాక్ వచ్చి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎ బిలియనీర్ just playing on a polo ground and a bee stung in his mouth. సో జీవితం ఎంత సెన్సిటివ్, ఫ్రాజైల్ అనేది మనం గమనించుకున్నట్లయితే మరొకసారి మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ విధంగా మనం బ్రతికి ఊపిరి పీల్చుకుంటూ మరొకసారి దేవుని గురించి మనం దేవుని ఆరాధించడానికి, దేవుని గురించి నేర్చుకోవడానికి ఈ విధంగా ఈ సమయంలో గ్యాదర్ అయ్యామంటే, కూడుకున్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఎంతో అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, మరి మీతో ఏం పంచుకోవాలని ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచిస్తూ ఉంటే, మరి బ్రదర్ ప్రవీణ్ గారు మరి ఫాదర్స్ డే కదా రేపు, ఫాదర్స్ డే గురించి ఏమన్నా అన్నట్టుగా హింట్ చేశారు. సో దాంతో నా ఆలోచన మార్చుకుని ఫాదర్స్ డే గురించి, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, దేవుడు మనకి ఏ విధంగా తండ్రి అయి ఉన్నాడో, ఆయన ఒక మాదిరి అయితే, ఆయన ఒక నమూనా అయితే, మరి జీవిస్తున్న ప్రజలు మనం ప్రత్యేకంగా తండ్రి బిరుదు పొందుకున్నటువంటి వారి జీవితం ఎలా ఉండాలి,
ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ ఫాదర్హుడ్. తర్వాత అది ప్రతి మగవారికి తండ్రులకే వర్తించేది మాత్రమే కాదు, కానీ మరి దేవుని పిల్లలు అయినటువంటి మనందరికీ, అది వివాహమైన దంపతులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వివాహం కాబోతున్నటువంటి యంగ్ పీపులే కావచ్చు, యవనస్తులే కావచ్చు, అంతేకాదు చిన్నపిల్లలైనా కావచ్చు, వీరన్నిటికీ వర్తించేటువంటి కొన్ని సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్, వాటిని మనం వాక్యం ద్వారా నేర్చుకోవచ్చు. ఇది తండ్రులకు మాత్రమే వర్తించేది కాదు, ప్రతి విశ్వాసికి దేవుని వాక్యం ద్వారా దేవుడు వచ్చినటువంటి మెసేజ్ మనకి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనానికి వెళ్ళినట్లయితే జస్ట్ ఒక్క మాట దాని గురించి ఆలోచించుకుందాం. మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగం. శిష్యులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు ఆయన నేర్పించిన ప్రార్థన. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేనక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము, రాజ్యము బలము మహిమలు నీవై ఉన్నవి. ఆమేన్. చాలండి, మనకు అదంతా కూడా అవసరం లేదు. జస్ట్ మొదటి మాట, పరలోకముందు అన్నటువంటి మా తండ్రి, ఆ ఒక్క మాట గురించి, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, తర్వాత అది ఏ విధంగా మన జీవితాలకు అన్వయించుకోవాలనేటువంటి విషయాన్ని గురించి నేర్చుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. మరొకసారి ఈ సాయంకాలం ఈ విధంగా కూడుకుని మీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. క్షేమంగా అందరినీ తీసుకుని వచ్చారు. మంచి ఆరాధన జరుపుకోవడానికి, మిమ్మల్ని మరొకసారి మీ యొక్క సన్నిధిలో మీ యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ప్రభువా, మరి మీ యొక్క వాక్యము, మీ యొక్క హృదయము, మీ మనస్సు దీని గురించి ఏమి చెప్తుంది అనేటువంటి వాక్యాన్ని మేము చూడబోతున్నాము. కృప చూపించండి, సహాయం చేయండి, నాకు తోడై ఉండండి, నన్ను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇది ఫాదర్స్ డే సందర్భంగా అయినా కూడా దేవుడు మనిషిని సృజించినప్పుడు స్త్రీగాను పురుషునిగాను సృజించినట్లుగా మనం ఆదికాండంలో చూస్తూ ఉంటున్నాం. అది దేవుని యొక్క క్రమము, ఆ విధంగా సృష్టించాడు. ఇది ఫాదర్స్ డే అని చెప్పేసి ఫాదర్స్ డే గురించి చెప్పే ముందు మరి దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క సంకల్పంలో స్త్రీ పాత్ర ఏమిటనేది కూడా కొంచెం టచ్ చేద్దాం. ఎందుకంటే కాలం మారిపోయింది, అనేక అర్థాలు వచ్చేటువంటి విషయాలను చర్చించుకుంటున్నారు. కొన్నిసార్లు స్త్రీ అంటే అపార్థం చేసుకునే సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇక మనం మీడియాను చూసుకున్నా, మూవీస్ చూసుకున్నా, ఇండస్ట్రీని చూసుకున్నా, స్త్రీని ఇంకొక రకంగా పోర్ట్రే చేసి చూపించే సందర్భాలను మనం ఎన్నో చూస్తున్నాం. అయితే ఒక విశ్వాసి తన గురించి కానీ, తన బాధ్యత గురించి కానీ, తన జీవితం ఎలా ఉండాలనేది దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు, ఎలా ఉండమన్నాడు, ఏది మనకి తగినది అనేది వాక్యానుసారంగా నేర్చుకోవాలి. ఈరోజు మనం సంఘాలను చూసినా, మరి ప్రీచర్స్ని చూసినా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో వెళ్ళేటువంటి సమయం ఇది. ఒకళ్ళు జస్ట్ వర్షిప్కే ఫోకస్ చేస్తున్నారు, కొందరు ప్రవచనాలకే ఫోకస్ చేస్తున్నారు, కొందరు భాషలు మాట్లాడడానికే ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మరి దేవుని వాక్యము సంపూర్ణంగా ప్రతిదీ, ఆయన గురించిన జ్ఞానాన్ని మనం ఏ విధంగా పొందుకోవచ్చు అంటే వాక్యాన్ని మనం విభజించడం నేర్చుకోవాలి. తద్వారా మనం దేవుని యొక్క పూర్తి ప్రణాళికను గమనించగలుగుతాం. మన జీవితం ఒక గాలి ఇటు వీస్తే ఇటు వెళ్ళేటట్టు, అటు వీస్తే అటు వెళ్ళేటట్టు కాదు. అది స్థిరమైనటువంటి పునాది మీద, వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. అది కట్టబడినప్పుడు ఏమవుతుందంటే బాగా జరిగిపోయినంత కాలం అంతా బాగానే ఉంటుంది. తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా, సమస్యలు ఏమైనా వచ్చినా,
వాక్యానుసారంగా ఆలోచించటం నేర్చుకోకపోతే అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం, పడిపోతాం. అందుకని చెప్పేసి ప్రతిసారి వాక్యము ఏం చెప్తుంది అంటే ఒక మనిషి గురించి ఏం చెప్తుంది, ఒక విశ్వాసి గురించి ఏం చెప్తుంది, ఒక పురుషుని గురించి ఏం చెప్తుంది, ఒక స్త్రీ గురించి ఏం చెప్తుంది, ఒక యవనస్తుడి గురించి యవనస్తురాల గురించి ఏం చెప్తుంది, చిన్న పిల్లల గురించి ఏం చెప్తుంది, యజమానుల గురించి ఏం చెప్తుంది, పనిచేసే వారి గురించి ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్, మనకిచ్చినటువంటి ఒక మంచి సందేశం ఈ బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. అది అనుదినము ధ్యానిస్తూ దాన్ని అర్థం చేసుకుని జీవించలేకపోతే ఎప్పుడో ఒకసారి మన జీవితంలో తప్పటడుగులు వేయటం సరి, అనుమానం లేదు అందులో. మరి అది నేర్చుకోవడం అనుదినమే కావచ్చు, మరి వాక్యాన్ని బోధించేవారి దగ్గర నుంచే కావచ్చు, మనం మరి మోకాళ్ళ మీద ఉండి వాక్యాన్ని చదువుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకి నేర్పించే అవకాశం ఉండొచ్చు. ఇవన్నీ కూడా అవకాశాలు. సో ఆ విషయంలో మరి పురుషులు ప్రత్యేకంగా తండ్రుల గురించి వాక్యం ఏం చెప్తుంది అని ఆలోచించే ముందు స్త్రీల గురించి ఒక మాట చెప్పుకోవాలంటే, మొదటిగా దేవుడు తనంతటి తను సృజించినటువంటి ఆయన చేతి పని, పురుషుడు స్త్రీ, దేవుడిచ్చినటువంటి ఆయన రూపంలో, ఆయన స్వారూప్యంలో, ఆయన పోలిక చొప్పున మనిషిని చేసినప్పుడు స్త్రీగాను పురుషునిగాను చేశాడు. దాంట్లో ఎంతో అర్థం ఉంది. ఇట్స్ ఎ డీప్ మీనింగ్. సో ఇన్ దట్ సెన్స్ వారిద్దరూ సమానం, ఈక్వల్. దాన్ని మర్చిపోయి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనుకునే పోట్లాడే ఈ కాలంలో అది ఎంతో శోచనీయం. విశ్వాసులు కూడా దానికి పడిపోయినటువంటి సమయంలో మనం జీవిస్తున్నాం. అంతేకాదు సృష్టిలో చివరిగా దేవుడు సృజించింది స్త్రీని. 6వ దినాన చివరిగా స్త్రీని ఆదాము పక్కటెముక నుంచి నిర్మించి తీసుకుని వచ్చి ఆదాముతో నీకు సాటి అయిన సహాయం అని చెప్పి చివరిగా క్రౌన్ ఆఫ్ క్రియేషన్, దాంతో క్రియేషన్ అంతా జరిగిపోయింది. తర్వాత దేవుడు విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో చెప్పేది ఏంటంటే స్త్రీ యొక్క విలువ, స్త్రీ యొక్క స్థానం అది దేవుడు నిర్ణయించింది, దేవుడు ఇచ్చింది అని మీరు రూఢిగా నమ్మాలి. ఈ ప్రపంచం ఇచ్చేదో, లేకపోతే మీ తల్లిదండ్రులు ఇచ్చేదో, మీ యజమానులు ఇచ్చేదో, మీ భర్తలు ఇచ్చేదో అది కాదు. దేవుడిచ్చిన స్థానం మీ స్థానం. ఈ మధ్యన ఇండియా వెళ్ళినాను, మా బాబుకు పెళ్ళయింది, తర్వాత అక్కడ రిసెప్షన్ జరుగుతుండడానికి ఇండియా వెళ్ళాం. ఆ మధ్యలోనే మళ్ళీ ఇంకొక వివాహంలో పాల్గొనడం, వివాహానికి సంబంధించినటువంటి వర్తమానం ఇవ్వడం జరిగింది. అందులో చెప్పాను స్త్రీకి చెప్తూ, దేవుడిచ్చిన స్థానం కంటే ఈ ప్రపంచంలో ఏ స్థానం అధికమైన స్థానం కాదు. అది ఒక స్త్రీ గుర్తించాలి. స్త్రీ గుర్తించాలి. దెర్ ఈజ్ నో స్టేటస్ దట్ ఈస్ హయ్యర్ దెన్ వాట్ గాడ్ హ్యాస్ bestowed upon you. Nothing. There is no greater position for you in the world other than what God gave you. తర్వాత స్త్రీని మన రక్షణ ప్రణాళికలో స్త్రీలను దేవుడు వాడుకున్నాడు. దేవుడు కనికరించాడు. ప్రభు అయిన యేసు వారి తల్లి మరియే కావచ్చు, తర్వాత రూతే కావచ్చు, ఎస్తేర్ కావచ్చు, ఈ రిడీమర్ చరిత్రలో, మన విమోచకుని చరిత్రలో మనం చూసుకున్నట్లయితే స్త్రీలని దేవుడు ఎంతో హెచ్చించినట్లుగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మన జీవితాలను కట్టుకోవడంలో స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, అసలు దేవుడు ఒక పెద్ద టైటిల్ ఇచ్చాడు స్త్రీలకు, తెలుసు కదా. జీవము కలిగిన ప్రతివానికి తల్లి. షీఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్. వాట్ ఎ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. అది తెలుసుకోక, అది తెలియక ప్రజలు ఇచ్చేటువంటి నిర్వచనాలని అన్వయించుకుంటున్నారు ఈరోజు. కాదు, ప్రజలు ఇచ్చేటువంటి, మనుషులు ఇచ్చేటువంటి నిర్వచనాలను వదిలేసి దేవుడిచ్చిన నిర్వచనాన్ని వాడుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చేసినప్పుడు ఏది ప్రపంచంలో ఎవ్వరూ ఏ పరిస్థితి మీ స్థితిని మార్చలేదు. ఎందుకంటే అది దేవుడు మీకు అనుగ్రహించినటువంటి స్థితి. మదర్ ఆఫ్ ఆల్ లివింగ్. వాట్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ ఎ ఉమెన్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ హెస్ గివెన్. తర్వాత ఇంకొక బాధ్యత, ఒక జీవితాన్ని కట్టుకోవడానికి
స్త్రీకి ఇచ్చినటువంటి పాత్ర అది అమోఘమైనటువంటి పాత్రగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా కుటుంబం కట్టుకునే విషయంలో మనం ఒక స్త్రీ జ్ఞానవంతురాలై తన గృహాన్ని కట్టుకుంటుంది, మూఢురాలైతే పెరుకు వేసుకుంటుంది అని చెప్పేసి సామెతలు 14:1 మనం చూస్తున్నాం కదా. దానికంటే ఏ ఉద్యోగము, ఏ పాత్ర ఈ సొసైటీలో ఒక కుటుంబాన్ని కట్టుకోగలిగినటువంటి పాత్ర స్త్రీకి దేవుడిచ్చాడు. ఇప్పుడు మనం చరిత్రలో చూసుకున్నట్లయితే ఎంతో గొప్ప మహానుభావుల వెనక ఒక స్త్రీ, ప్రత్యేకంగా ఒక తల్లి పాత్ర మనం ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అది దేవుడు ఒక స్త్రీకి అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత. అది ఒక పని కాదు కానీ ఒక గొప్ప ఆధిక్యత. ఒక జీవితాన్ని కట్టడానికి, ఒక జీవితం కొరకు ప్రార్థించడానికి, ఒక జీవితాన్ని చక్కగా మలుచుకోవడానికి ఒక తల్లి యొక్క ప్రభావం ఏ పిల్లల మీద లేదో చెప్పండి. అయితే ఈరోజు ఈ ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం చేయాలి, ఆ పొజిషన్ చేయాలి, అందులో తప్పేం లేదు, పని చేసుకోవడంలో తప్పలేదు. 31వ సామెతను మనం చూసినట్లయితే ఆవిడ చాలా కష్టపడి పనిచేస్తుందని చెప్పేసి మనకి వాక్యంలో ఉంది. ద డిగ్నిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆర్ హర్ క్లోదింగ్ అని మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అందులో ఏం తప్పలేదు. ఏమనుంది? జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. పిల్లల్ని ఇంట్లో ఒక కుటుంబంలో స్త్రీ నేర్పించినట్లుగా, స్త్రీ నడిపించినట్లుగా మరెవ్వరూ చేయరనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ, ఈ లోకాన్ని అంతా సంపాదించుకుని నీ ఆత్మను కోల్పోతే ఉపయోగం ఏంటి అన్నారు. అంటే ఒక్క ఆత్మరక్షణకు ప్రపంచాన్ని సంపాదించుకున్నా కూడా రానంత విలువ ఉంది. అయితే మరి ఎంతమంది స్త్రీలు ఒక తల్లులుగా ఒక కుటుంబానికి, ఒక నాయకునికి, ఒక కుమారుడికి, ఒక కుమార్తెకు వారిని పెంచడానికి పడినటువంటి శ్రమను మనం గమనించినట్లయితే అది ఎంతో ఆధిక్యతతో కూడినటువంటి పొజిషన్. అందుకే చెప్పాను, దేవుడు నిర్ణయించిన స్థానం కంటే మరి ఏ స్థానము ఈ లోకంలో అధికం కాదు. దాన్ని వదిలేసుకుని మనం ఎప్పుడైతే నాకు ఇంకొక స్థానం కావాలి, ఇంకొక పొజిషన్ కావాలి, దేనికోసం అయితే ఫైటింగ్లు చేసుకుంటున్నామో, పోట్లాడుకుంటున్నామో, పోరాడుతున్నామో, ఆశపడుతున్నామో, అవన్నీ కూడా దేవుడిచ్చిన స్థానం కంటే లోకుగానే ఉన్నాయి, తక్కువగానే ఉన్నాయి. సో దేవుడు అంత గొప్ప స్థానాన్ని స్త్రీకి ఇచ్చాడు. అది జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు, తర్వాత మంచి ఉదాహరణ కలిగినటువంటి స్త్రీ జీవితాలను మనం బైబిల్లో ఎన్నో చూస్తూ ఉంటున్నాం. వారు ఒక పక్కన గృహాన్ని కట్టుకున్నారు, ఒక పక్కన వారి వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే దేవుడిచ్చిన ఆ నిర్వచనాన్ని, దేవుడిచ్చినటువంటి స్థానాన్ని తక్కువగా చూడకుండా, చులకనగా చూడకుండా దానికి ఒక దేవునికి రెస్పెక్ట్ ఇచ్చి, రెవరెన్స్ ఇచ్చి ఆ విధంగా జీవితాలను కట్టుకున్నట్లయితే అది ఎంతో దేవునికి మహిమ, ప్రతి జీవితానికి, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరమైనటువంటి పని. ఇక అక్కడి నుంచి మనం మరి ఫాదర్స్ డేకి వస్తే, ఫాదర్స్ నేచర్, ఒక తండ్రి ఎలా ఉండాలి అనేది మొట్టమొదటి ఉదాహరణ పరలోకమందున్న మా తండ్రి. ఆ ప్రార్థనలో యేసుప్రభు వారు నేర్పించినటువంటి పరలోకమందు మా తండ్రి, అది ఏదో ఒక ఊత పదంలాగానో చిన్న ప్రార్థనలాగానో ప్రతిసారి మనం వల్లించడం అలవాటైనటువంటి పని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పించినప్పుడు అది ఒక మాదిరి ప్రార్థనగా నేర్పించినట్లుగా ఈ విధంగా మీరు ప్రార్థించండి అని చెప్పారు. అయితే మనం జస్ట్ రోట్గా దాన్ని వల్లిస్తున్నాం రోజు. అది ఉదయమే కావచ్చు, కొన్నిసార్లు ఆరాధన ముగిసిన తర్వాత కావచ్చు, సాయంత్రం మనం నిద్రపోయేటప్పుడు కావచ్చు, ఏదో ఒక చోట ఆ పరలోక ప్రార్థనని నేర్పించినటువంటి శిష్యులకు నేర్పించిన ప్రార్థనని మనం తూచా తప్పకుండా వల్లిస్తున్నాం. దానిలోని అర్థం తెలుసుకోకుండా. నిజంగా తెలుసుకుంటే మా తండ్రి అని అనడానికి మనం అర్హులం కాదు. ఏది నిజంగా పశ్చాత్తాపడి మారుమనస్సు పొంది దేవుని బిడ్డలుగా మనం తీర్చిదిద్దబడకపోతే ఎలా అనగలుగుతాం? పరలోకం మందున్న మా తండ్రి అని ఎలా అనగలుగుతాం చెప్పండి? ఇప్పుడు ఎవరో దారిని పోయేవాడు వచ్చి అన్న అన్నాడు అనుకోండి, ఎవడరా నీకు అన్న అంట. ఎస్పెషల్గా తను ఏదో దొంగతనం చేసేవాడో,
అబద్ధాలు చెప్పేవాడో లేకపోతే ఎవరన్నా మర్డరం చేసినాడో వచ్చి నిన్ను అన్నా అన్నాడు అనుకో, ఏమంటాం? ఎవడరా నీకు అన్నా. లేకపోతే తల్లిదండ్రులు కూడా ఒకసారి అంటాం, నాన్ననో బాబు అంటే ఎవడరా నీకు అన్నట్టు. ఏది పిల్లాడు పని చేయకుండా వాడు బాగా తప్పులు చేసేసి ఇంకేం చేస్తే ఎవడరా నీకు అన్నట్టు. సో అలాగే ఎంత చులకనగా మనం దేవుని గురించి సంబోధించినట్లుగా ఉంటుంది. ఏది మన జీవితం, మన హృదయం సరిగా లేకపోతే, మన క్యారెక్టర్ సరిగా లేకపోతే, మన జీవితం ఈ లోకాన్ని అనుసరించి వెళుతూ ఉంటుంటే రోజు అలవాటు చొప్పున వచ్చేసి పరలోకమందున్న మా తండ్రి అంటే మన తండ్రి వింటాడా? చెప్పండి. అది మనల్ని సృజించినందుకు ఇచ్చినటువంటి బిరుదు కాదు, కానీ మన రిలేషన్షిప్ని బట్టి, క్రియేషన్ కాదు, మన రిడెంప్షన్ బట్టి, మన విమోచనను బట్టి, మనం మారిన మనస్సును బట్టి, మారిన జీవితాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, ఆయన్ని తండ్రిగా పిలవటం అనేది. అయితే ఆయన మనకు మంచి ఉదాహరణ. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ ఆయన ఒక మంచి ఉదాహరణ. అంతేకాదు మరి దేవుడు మనల్ని నుంచి పర్ఫెక్షన్, పరిపూర్ణతని కోరుకోవట్లేదు, కానీ తప్పకుండా మన నమ్మకత్వాన్ని, అంటే ఆయన్ని తెలుసుకొని ఆయనలాగా ఏ విధంగా ఒక తండ్రిలాగా ప్రేమించాలో, ఏ విధంగా సహనం కలిగి ఉండాలో, ఏ విధంగా మన జీవితాల్లో అనుదినము ఆయన ప్రసన్నత మన జీవితాల్లో ఉంది. అంతేకాదు ఆయన న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడు, అంతేకాదు కృపా కనికరములు కలిగినటువంటి తండ్రి. అవన్నీ దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలు. అవన్నీ ఒక తండ్రిలాగా మన మీద కనికరపడి మనకు దేవుడు చూపించినటువంటి ప్రేమ, ఆయన యొక్క విశ్వసనీయత, ఇవన్నీ కూడా ఒక మంచి మాదిరిగా ఉంటున్నాయి. వాటిని తీసుకుని ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రార్థనలో ఇచ్చినటువంటి ఒక నమూనా, ఒక పటం, ఒక మ్యాప్ ఉందనుకోండి. ఈ మ్యాప్ ఒక మాదిరి అయితే ఇల్లు కట్టుకోవడానికి, స్ట్రక్చర్ చేయడానికి ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసుకుంటారు. ఆ మ్యాప్ ఈజ్ నాట్ ద హోమ్, దట్ ఈజ్ ఓన్లీ ఎ మోడల్. ఒక చార్ట్ తీసుకుని ఎలా ఒక సముద్రాన్ని ఎలా దాటాలని ఒక చార్ట్ మీద మనం చూసుకుంటే నిజంగా సముద్రం దాటం కదా. ఈ ప్రార్థన కూడా మనకు ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన. అందులో జస్ట్ దాన్ని అలా వల్లించేస్తే ఈ మ్యాప్ని చూసుకుంటే మనం సముద్రం దాటినట్టు కాదు కదా. అదేవిధంగా ఈ ప్రార్థనని ఆలోచించకుండా మనం వల్లించినట్లయితే ఆ ప్రార్థనలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోలేము. ఏమిటి, మేము వారిని క్షమించిన విధానంగా మమ్మల్ని కూడా క్షమించడం. మరి మనం ఎప్పుడు క్షమించాం? మనకు తెలిసి మనం ఆలోచించుకుంటే ఎప్పుడు ఎవరిని క్షమించిన రోజు ఉండదనుకుంటున్నాను నేను. మరి అది అలా చేయకుండా ఎలా ప్రార్థన చేస్తాం? అంతే కదా. మరి ఏ రోజు మనం దేవుని మీద ఆధారపడ్డాం? మనంతట మనం ఏదో చేసుకోవాలి, మనంతట మనం సాధించాలి, మనంతట మనమే ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుని ఆ ప్లాన్లు వేసుకునే మన జీవితాలు మరి పరలోకం మా తండ్రి ఈ భూమి మీద నీ చిత్తం జరిగిన, పరలోకంలో నీ చిత్తం జరిగినట్లుగా భూమి మీద నీ చిత్తం జరిగినట్టు ఎప్పుడు పరలోకంలో ఆయన మాట దాటి జరిగిన పరిస్థితి ఏం లేదు. మరి భూమి మీద అలా జరుగుతుందా? మన జీవితాల్లో ప్రత్యేకంగా అలా జరుగుతుందా అని మనం ఆలోచించినప్పుడు మనం గిల్టీ ఆ విషయంలో. అందుకని చెప్పేసి ఆ ప్రార్థనని ఊచపదంలాగా వల్లించకండి, దానిలో ఉన్న అర్థాన్ని గమనించండి. ఆ విధంగా దాన్ని మోడల్గా, మాదిరిగా చేసుకొని మనం జీవించాల్సినటువంటి జీవితాలు మన అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. మరి ఎన్నిసార్లు మనంతట మనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో తెలుసా? ఎన్నిసార్లు మనం నిజంగా దేవుని మీద ఆధారపడి ఉన్నాం, అది గమనించుకోవాలి. సో అయితే అలాంటి తండ్రి అయిన దేవుని మాదిరి ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలి. ప్రత్యేకంగా తండ్రులైనటువంటి ఈ ఫాదర్స్ డే సందర్భంగా మరి ప్రతి తండ్రికి ఉండాల్సినటువంటి కొన్ని గుణలక్షణాలను మనం గమనించుకుందాం. మీరు తండ్రి కావచ్చు, కొందరు యంగ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, మేబీ కొన్ని రోజుల తర్వాత వివాహం అవుతుంది, మేబీ గాడ్ విల్లింగ్ ఆయన సమయంలో ఆయన చిత్తమైతే మరి తండ్రిగా కావచ్చు. అయినా కూడా దేవుని యొక్క గుణలక్షణాలు మన జీవితాల్లో ఉండేటట్లుగా మనం నేర్చుకుందాం. మొదటిగా తండ్రి, కాల్ ఆఫ్ ఫాదర్ ఈజ్ ఎ ప్రొవైడర్. ఏమిటి? ఒక కుటుంబానికి బాధ్యత కలిగి దేవుడు అనుగ్రహించే పిల్లలు
వారి బహుమానాలు. వారు మన సొత్తు కాదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వారు మన సొత్తు కాదు అని చెప్తుంది. అంతేకాదు, ఒక మనిషి బాధ్యత కలిగి కుటుంబ యజమానిగా ఆ కుటుంబానికి సంరక్షణ కోసం, పోషణ కోసం శ్రమపడాలి, పనిచేయాలి అని వాక్యం చెప్తుంది. 1 తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు అని ఉంది. ఇది ప్రత్యేకంగా మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడేటువంటి దంపతులకు కౌన్సిలింగ్ సెషన్లో ఇస్తారు. నువ్వు పని చేయకపోతే, ఉద్యోగం చేయకపోతే, సోమరిపోతులాగా ఉంటే కనుక, కుటుంబాన్ని పోషించలేకపోతే నువ్వు వివాహానికి అర్హుడు కాదు అని వాక్య ప్రకారం వారికి కౌన్సిలింగ్ చేస్తారు. అయితే తండ్రి శ్రమపడాలి, కష్టపడాలి, బాధ్యతగా కుటుంబాన్ని పోషించేవాడుగా ఉండాలి. అంతేకాదు, అన్ని విషయాల్లో, అంటే ఓన్లీ డబ్బు సంపాదించుకుని వచ్చి భోజనం పెట్టడమే పోషించడం కాదు. అంటే కుటుంబానికి, అది భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, వారి అవసరతలను తెలుసుకొని వారికి కావలసినటువంటి వాటన్నింటినీ అందించడం. అది ఒకసారి ఎమోషనల్ కావచ్చు, మానసికమైనటువంటి సపోర్టే కావచ్చు, కొన్నిసార్లు ఆహార రీత్యా కావచ్చు, కొన్నిసార్లు అవసరతల రీత్యా కావచ్చు. ఏదైనా కూడా అది ఒక బాధ్యత. అంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక బాధ్యత. ప్రతి విషయంలో నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనల్ని సృజించినప్పుడు ఆ క్రమాన్ని పెట్టాడు. ప్రతి విషయంలో ఒక క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ క్రమాన్ని మనం అనుసరించకపోతే జరిగే అనర్థాలు చాలా ఉంటాయి. ఇది ప్రిన్సిపల్ నేను చెప్పేది. దేవుడు ఏదైతే తన మహాజ్ఞానంతో ఆలోచించి మనిషికి ఇది మంచి, మనిషికి ఇది చెడు అని నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని మనం అనుసరించకపోతే జరిగేది అనర్థాలు. ఇప్పుడు ఒక కారును నిర్మించాను అనుకోండి, ఆ కారుకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎలా ఉంటుంది? నువ్వు ఇలాగే డ్రైవ్ చేయాలి, ఇంత స్పీడ్ కంటే ఎక్కువ డ్రైవ్ చేయకూడదు, ఇలా వచ్చినప్పుడు ఇలా చేసుకోవాలి, లేకపోతే దీన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి, తర్వాత ఆయిల్ చేంజ్ చేసుకోవాలి, వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ విధంగా చేయకపోతే ఏదేమవుతుంది? ఎప్పుడో ఇట్ విల్ బ్రేక్ డౌన్. సో మన జీవితం కూడా దేవుడు చాలా తన జ్ఞానంతో ఆలోచించి మన మనసుకు కావాల్సిందేంటి, మన హృదయానికి కావాల్సిందేంటి, మన శరీరానికి కావాల్సిందేంటి, మన సంబంధ బాంధవ్యాలకు కావాల్సినటువంటి అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో మనకు చక్కగా రాసి పెట్టబడి ఉన్నాయి. వాటిని చదువుకుని మనం వాటిని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే అది చాలా సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సంపూర్ణమైనటువంటి జీవితం మనం అనుభవించగలుగుతాం. సో ఒక తండ్రి బాధ్యత కలిగి కుటుంబాన్ని పోషించుకోవాలి. అన్ని విషయాలుగా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, మోరల్గా అన్ని విషయాల్లో తను ప్రొవైడ్ చేసుకోవాలి. జస్ట్ కష్టపడి పనిచేసి టేబుల్ మీద బ్రెడ్ పెట్టడం ఒక్కటే కాదు పోషించడం అంటే. అన్ని విషయాల్లో అవసరతలను తెలుసుకొని వాటిని పోషించగలగాలి. పోషించలేకపోతే అది అన్యుల కంటే చెడ్డవాడై ఉన్నాడు, అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉన్నాడని మనకి చెప్తుంది, వాక్యం చెప్తుంది. అంతేకాదు, తను సంరక్షించుకోవాలి, పోషించాలి, సంరక్షించుకోవాలి. హీజ్ ఏ ప్రొటెక్టర్. తర్వాత అన్ని విషయాల్లో ఎన్నోసార్లు మనకి అటాక్స్ వస్తూనే ఉంటాయి కుటుంబం మీద. అది నిందలే కావచ్చు, అవమానాలే కావచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలే కావచ్చు. ఆ విషయాలన్నింటిలో ఒక యజమానిగా, ఒక బాధ్యత కలిగినటువంటి మనిషిగా తండ్రి ఆ కుటుంబాన్ని బాధ్యత తీసుకుని సంరక్షించుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలు చరిత్రలో చూస్తాం. తర్వాత విశ్వాసిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి చేసేటువంటి, ఒక తండ్రిలాగా దేవుడు మనకిచ్చేటువంటి, ఇప్పుడు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే మీకు అవసరమైనన్ని కూడా మీకు అందిస్తానని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అది ఎన్నోసార్లు మన జీవితంలో చూసాము, అనేకులు విశ్వాసుల జీవితంలో చూసాము. అది ఇట్స్ ట్రూ. ఆ విధమైనటువంటి ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్ గాడ్ ఈజ్ మేకింగ్ ఫర్ అస్. అంతేకాదు, మరి
ఈ మన మీదకి వచ్చేటువంటి నిందలు కానీ అపనిందలు కానివ్వండి, విశ్వాస జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఎన్నో సంఘటనలు ఉంటాయి. వీటన్నిటిలో తను లీడ్ తీసుకుని ఒక ఫాదర్గా, ఒక యజమానిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఒక లీడ్ తీసుకుని వారిని సంరక్షించుకోవటం అనేది ఒక తండ్రి యొక్క బాధ్యత. అంతేకాదు ఇంకొక బాధ్యత, మరీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి బాధ్యత, ఐ థింక్ ఈ విషయంలో కొంతవరకు ఈ రెండు విషయాల్లో చాలా వరకు చాలామంది సరిగానే చేస్తున్నారు అనుకుంటున్నాను. కష్టపడుతున్నాం మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, మంచి ఇల్లు కొనుక్కోవడం కోసం, మంచి కారు కొనుక్కోవడం కోసం, మంచి బట్టలు కొనుక్కోవడం కోసం చాలా కష్టపడుతున్నారు. కొన్నిసార్లు కష్టపడాల్సిన దానికంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నారేమో అనుకుంటున్నాను. అది కూడా టూ ఎక్స్ట్రీమ్ ఒక్కొక్కసారి. అలా చేయడం కూడా తప్పు. తర్వాత ప్రొటెక్షన్ విషయంలో కూడా, ఈ ప్రొటెక్షన్ విషయం అంటే ఎవరైనా నిజంగా మనం తప్పు చేస్తే కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కాదు. తప్పు చేస్తే క్షమాపణ అడిగి వాళ్ళని సరిదిద్దుకోవడం కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం, సంరక్షించుకోవడం. అంటే తప్పు చేసినా దాన్ని మాపేసి దాచేసి మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడం కాదు. ఏది తప్పు చేస్తే కరెక్ట్ చేసుకోవడం, తప్పు చేయనప్పుడు డిఫెండ్ చేసుకోవడం, ఈ రెండు కూడా ఒక కుటుంబంలో మనకు కనపడవలసినటువంటి బాధ్యత, కుటుంబ పెద్దగా, తండ్రిగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత. మూడవ విషయానికి వస్తే కనుక, ఈజ్ ద ప్రీస్ట్ ఆఫ్ ద హోమ్. ఒక యాజకుడు దేవునికి ఒక కుటుంబానికి మధ్యలో ఒక తండ్రిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆ బాధ్యతను తీసుకోవాలి. ఈ విషయంలో అనుకుంటున్నాను చాలా వరకు, నాకు తెలిసినంత వరకు చాలా కుటుంబాలు ఐ థింక్ ఫెయిల్ అయిపోతుంది. ప్రత్యేకంగా మన బిడ్డల కోసం, పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నాం. వాళ్ళని చదివించడానికి కష్టపడుతున్నాం. వాళ్ళకి అవి కొనిపెట్టడానికో, ఐఫోన్ కొనిపెట్టడానికో, ఐప్యాడ్ కొనిపెట్టడానికో, లేకపోతే మంచి యూనివర్సిటీకి పంపించడానికో, కోచింగ్ ఇవ్వడమో, ఇవన్నిట్లో అన్నిటి కోసం కష్టపడుతున్నాం. అయితే ఒకదానికోసం కష్టపడింది ఏంటంటే, వారి ఆత్మల రక్షణ కోసం ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లు విడిచారో ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. అన్నిటికంటే ముఖ్యమైనది మన బిడ్డల రక్షణ అయితే, వారు ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోకానికి వెళ్ళాల్సినటువంటిది ఇంపార్టెంట్ అయితే, ఆత్మరక్షణ అన్నిటికంటే విలువైనది, ప్రపంచాన్ని సంపాదించుకోవడం కంటే కూడా విలువైందని ప్రభువు చెప్పారు కదా. సో అంతకంటే విలువైన దానికి ప్రాముఖ్యతనివ్వకుండా వారికి ఇంకొక విధంగా ఇవన్నీ ఇవ్వటమే కాకుండా వాటి ద్వారా దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితుల్ని కలిగిస్తున్నాం. అది నేను చాలాసార్లు చూస్తున్నాను. కొన్నిసార్లు అన్యులే ఇంకా చాలా క్రమశిక్షణగా బిడ్డలు పెంచుకుంటున్నారా అన్నటువంటి అనుమానం వచ్చేటువంటి పరిస్థితి క్రైస్తవ జీవితాల్లో కనిపిస్తుంది. దానికి బాధ్యులు దేవుడికి లెక్క అప్పగించవలసింది తల్లిదండ్రులు. తండ్రి మొదటిగా ఆ కుటుంబ యజమానిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా బిడ్డల విషయంలో తప్పకుండా తన లెక్క అప్పగించాల్సి వస్తుంది. ఆ విషయంలో నేను చెప్తున్నాను, మళ్ళీ ప్రాధాన్యపడుతున్నాను మీరందరికీ. దానికంటే ముఖ్యమైనటువంటి బాధ్యత ఒక తండ్రికి లేదు. పిల్లల రక్షణార్థమై, పిల్లల రక్షణ కోసం, వారి జీవితాలు దేవునిలో కట్టబడడానికి వారు ఎంత మరి వారికి టీచింగ్ చేస్తారో, వాక్యాన్ని నేర్పించమని మనకి దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా. మొదటగా తను దివారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాడు, అందులో ఆనందిస్తాడు అని వాక్యం చెప్తుంది. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే వారు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, వారు పడకల మీద ఉన్నప్పుడు, మాట్లాడుకునేటప్పుడు, వీటన్ని సమయాల్లో వారికి వాక్యాన్ని నేర్పించమని, ఆ వాక్యాన్ని బోధించమని ఆ బాధ్యతను తల్లిదండ్రులకు, తండ్రికి ప్రత్యేకంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విషయాన్ని మరి నిర్లక్ష్యం చేయకుండా దానికోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని, కావాలంటే మీరు ఒక 2 గంటలు ఆఫ్ తీసుకోండి. నేను మా కుటుంబంలో జరిగిన సంగతి చెప్తున్నాను. చాలా రోజులు మొదటి వివాహం అయిన తర్వాత, మాకు 2 బిడ్డలు పుట్టిన తర్వాత, అంతవరకు కూడా ఎప్పుడో ప్రార్థన చేసేవాళ్ళం ఇంట్లో. వారానికి ఆదివారం ఆరాధనకి వెళ్ళేవాళ్ళం.
అంతా లైఫ్ అంతా స్మూత్గా జరిగిపోతుంది, దేవుడు ఆశీర్వదించాడు, ఉద్యోగాలు ఉన్నాయి, మంచి ఇన్కమ్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు రెండో బాబు గురించి పోయినసారి సాక్ష్యం పంచుకున్నాను. ఆనంద్ రెండో బాబు 3 ఏళ్ళప్పుడు వాడికి మాటలు రావట్లేదు, ఆటిజం అని డయాగ్నోజ్ చేశారు. అప్పుడు మా ప్రపంచం తల్లకిందులైంది. ఎందుకంటే ఆటిజం క్యూర్ లేదు, దానికి ఒక ట్రీట్మెంట్ లేదు. వాడు మాట్లాడతాడో లేదో తెలియదు, పిచ్చి పిచ్చిగా గంతులేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా కేకలేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. దానికి ఒక స్వస్థత అనేది లేదు, ట్రీట్మెంట్ లేదు. అలాంటి సమయంలో అప్పుడు గాడ్ అలా షాక్ ఇచ్చినట్టుగా అయింది. సడన్గా ఇప్పుడు వాక్యం చదవడం, దేవుడు నిజంగా నువ్వు ఈ లోకాన్నంతా సృష్టించి ఇవన్నీ చేయగ, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమని నీ యొక్క వాక్యం చెప్తుంది కదా అని మా మిస్సెస్ నేను మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా బాబుని ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినం నుంచి నాకు తెలిసి కుటుంబ ప్రార్థనలు లేని దినం లేదనుకుంటున్నాను నేను మా జీవితం. ఒకవేళ నేను ప్రయాణం చేస్తున్నా కానీ, ఇంట్లో లేకపోయినా కానీ, నేను ఐ విల్ జాయిన్ బై ఫోన్ కాల్. సో వాక్యాన్ని చదవడం, పాటలు పాడుకోవటము, దేవుణ్ణి ఆరాధించటము, ఆ క్రమము అంటే అది ఒక అలవాటు చొప్పున లేకపోతే హ్యాబిట్ లాగా చేయటం కాదు. నిజంగా దేవుడి వాక్యం అంటే ఆశ ఉంటే, దేవునితో మనం మాట్లాడాలి, దేవునితో సహవాసం చేయాలనే ఆశ ఉంటే కనుక, ఇప్పుడు మనం రోజు భోజనం చేస్తున్నాం, దాన్ని అలవాటు అంటామా? అవసరం. అది తినకపోతే మనం బ్రతకలేము. సో దేవుని యొక్క వాక్యం కూడా మన ఆత్మకు సంబంధించినటువంటి, మన స్పిరిట్కి సంబంధించినటువంటి జీవాహారం. అది లేకుండా ఎలా బతుకుతాం? అసలు వాక్యం ఒకరోజు చదవకుండా, దాన్ని ధ్యానించకుండా, దేవుడు దాంతో ఏం చెప్తున్నాడు, మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు కుటుంబంలో ఉంటాము, ఒకరికొకరు మాట్లాడకుండా రోజులు జరుపుకుంటే ఎలా ఉంటుంది? అది ఎంత డ్రైగా, ఎంత డెడ్లీ అంటే ఒక మరణఛాయలాగా ఉంటుంది, ఒక జీవంలాగా ఉండదు కదా. ఇంట్లో ముఖాముఖిగా మాట్లాడుకోకుండా ఇద్దరు ఒకరు నివసిస్తుంటే కనుక, భార్యాభర్తలో లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? సైలెంట్గా ఉంటే. సో అలాగే మరి మన ఆత్మీయ జీవితం దేవుని యొక్క వాక్యాన్ని భుజించకపోతే, దేవుని యొక్క స్వరాన్ని వినకపోతే, దేవునితో మాట్లాడకపోతే, ప్రార్థనలో ఆయన స్వరాన్ని వినకపోతే, మరి ఆ లోటు తెలుస్తుందా? అది తెలియకపోతే నేను అనుకుంటున్నా ఒక్కొక్కసారి, మేబీ వీఆర్ నాట్ అలైవ్ స్పిరిచువల్లీ, మేబీ దట్ ఈజ్ ఎ సైన్. ఆయనకి స్పందించకపోతే, మన హృదయం, మన జీవితం స్పందించకపోతే, మేబీ ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలేమో చూసుకోండి. క్రమశిక్షణకు అలవాటుకి చాలా వ్యత్యాసం ఉంది. డిసిప్లిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ హ్యాబిట్. సో మనం రోజు భుజించేది అవసరం కొద్దీ, అది అలవాటు చొప్పున కాదు. అదేవిధంగా వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థించడము, కుటుంబం అంతా కలిసి దేవుని మహిమపరచడం అనేది అది ఒక ఆచారం కాదు, ఆచార వ్యవహారం కాదు. అది ఒక మనకు అవసరమైనటువంటి, మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి క్రియ. ఎ గుడ్ డిసిప్లిన్ టు నర్చర్ us and to strengthen us and to build us up in our faith, in our confidence. అది చాలా అవసరమైనటువంటి విషయం. అది నేర్చుకున్నాం మేము మా జీవితంలో. అది అలవాటు చొప్పున చేయటం లేదు. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. రోజు ఇంటికి వచ్చిన తర్వాత, వ్యాపారం నుంచి కానివ్వండి, ఉద్యోగం నుంచి కానివ్వండి, వచ్చిన తర్వాత భోజనం భోజనం చేయకముందు అలవాటు ఎవరికి ఇష్టమైన సమయంలో వాళ్ళు కూర్చోవచ్చు. కలిసి కూర్చుని కుటుంబంగా మాట్లాడుకుని, కుటుంబంగా పాటలు పాడుకుని, కుటుంబంగా వాక్యం చదువుకుని, అది ఒక్కొక్కసారి మనం బైబిల్ స్టడీ లాగా చేసుకోవచ్చు, లేకపోతే వాక్యం చదివితే చాలు. ఒక్కొక్కసారి అది చదివినప్పుడు, విన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనలో పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఇలా తాకుతూ ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే మనల్ని ఖండించేటువంటి మాటలు కొన్నిసార్లు వినపడతాయి. కొన్నిసార్లు నిరుత్సాహంగా ఉంటే మనల్ని ప్రోత్సహించేటువంటి స్వరం మనకు వినబడుతుంది. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మనం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మనకు ఒక స్వరం వినపడుతుంది. ఓకే, ఈ విధంగా చెయ్యి, ఇటువైపు వెళ్ళని. అది అలవాటు చేసుకోవాల్సిన ఒక సాధనంగా, వీ హ్యావ్ టు పర్ఫెక్ట్ ఇట్. అది ఎప్పుడూ చేయకపోతే మనకి ఎక్స్పీరియన్స్ రాదు కదా. అది కొత్తగా కారు నడుపుతుంటే మనకి మొదటి రోజే మనం పర్ఫెక్ట్గా నడపలేం కదా. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మనం అది అలవాటు చేసుకుంటే, దాన్ని ఎలా
ఆయన స్వరాన్ని వినాలో, ఎలా స్పందించాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా మన జీవితాన్ని కట్టుకోవాలో, ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని ట్రైనింగ్ చేసుకోవాలి. మన ఆత్మకి ట్రైనింగ్ కావాలి. మన ఆత్మీయ జీవితానికి ఒక క్రమశిక్షణ, ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. అది లేకుండా ఇంకేయో చేయటం సమంజసం కాదు. సో గృహంలో ఒక యజమానిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా తండ్రి చేయవలసినటువంటి ఇంకొక బాధ్యత. అంతేకాదు, వాక్యాన్ని బిడ్డలకు బోధించుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ మధ్యన ఒక చర్చ్లో ఎవ్రీ థర్స్డే మేము మీట్ అవుతున్నాము. ఇన్ఫార్మల్ బైబిల్ డిస్కషన్. కొందరు విశ్వాసులు కాని వాళ్ళు కూడా దానికి రావడం మొదలుపెట్టారు. అది డిస్కస్ చేసేటప్పుడు ఒక అబ్బాయి అన్నాడు, యంగ్ గాయ్, హై స్కూల్ ఏమో, బాగా చాలా తెలివిగా ఉన్నాడు, అన్ని విషయాల గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. నాకు తెలిసి 15 ఏళ్ళ 16 ఏళ్ళ పిల్లల్లో అంత జ్ఞానం ఉన్నాడు నాకు తెలిసి ఎవరు లేరు. మొన్న ఈ మధ్యన ఒక ప్రశ్న వేశాడు, దేవుడు మహాజ్ఞాని అయితే మరి మన సృజించడంలో, మన బాడీని నిర్మించడంలో ఆయన కొన్ని తప్పులు చేశాడు, అందుకని నేను దేవుడిని నమ్మటం లేదన్నాడు. ఏంటంటే అపెండిక్స్ పనిచేయని దాన్ని మన బాడీలో ఎందుకు పెట్టాడు. తర్వాత మన స్కెల్టన్ ఫ్రేమ్, పెల్విక్ బోన్ అండ్ స్కెల్టన్ అంట, అది పిల్లలకు అనడానికి సరైన పద్ధతిలో దేవుడు చేయలేదు, చాలా ఇబ్బంది, చాలా రిస్కీ, డేంజరస్ లైఫ్ అని చెప్పేసి ఎవరో 2 కామెంట్లు చేశాడు. అని మనం యూట్యూబ్లోకి వెళ్ళి డిబేట్లు చూసుకుంటే వీటిల్లో వచ్చి కామన్గా వచ్చేటువంటి ఈ 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నలను మళ్ళీ తనే చెప్పాడు. ఒకప్పుడు కొన్ని యుగాల పూర్వము మనిషి మాంసం తినకుండా ఓన్లీ వెజిటబుల్సే హెర్బివోరే అయినప్పుడు అది అపెండిక్స్ అప్పుడు అవసరం అంట, అందుకనే ఉందేమో అంటాడు. మళ్ళీ తనే చెప్తున్నాడు. మరి అది నిజమే కదా. నో వరద రాకముందు, నో ఫ్లడ్ రాకముందు మనం హెర్బివోర్సే కదా, అప్పుడు మాంసం తినలేదు. ఆ తర్వాత మనకి ఇవ్వబడింది ధర్మశాస్త్రంలో తినొచ్చని, ఏ జీవనైనా తినొచ్చని. తర్వాత ఈ విధంగా ఈ స్ట్రక్చర్ లేకపోతే మనం మామూలుగా 2 కాళ్ళ మీద నిలబడటం, నడవడం అనేది జరగదు. అదంతా ఒక ఎత్తైతే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. కానీ బట్ మనం ఏ విధంగా వాక్యానుసారంగా ఆలోచించడం నేర్చుకోవాలంటే ఎప్పుడు మనం వీక్ పాయింట్ నుంచి ఆలోచించడం ఆపేయాలి. నేను అడిగాను, ఈ కన్ను గురించి ఎప్పుడైనా ఆలోచించావు? అసలు ఎంత గొప్ప క్రియేషన్ కన్ను. మన హృదయం 100 ఏళ్ళైనా కొట్టుకుంటూనే ఉంటుంది. మన లంగ్స్, ఎన్ని అవయవాలు దేవుడు తన జ్ఞానం చేత సృజించాడు. అది ఒకదానికి రిలేషన్షిప్, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి అది 100 సంవత్సరాలైనా అలా పనిచేయటం. మనం ఏదో చెత్తంతా తినేసి చెడగొట్టుకుంటున్నాం కానీ ఆరోగ్యాన్ని. బట్ నిజంగా దేవుడు సృజించిన విధంగా మనం మన కాలాన్ని గడిపితే, మన ఆహారాన్ని తీసుకుంటే కనుక ఇది చక్కగా 100 సంవత్సరాలైనా 100 ఏళ్ళైనా చక్కగా పనిచేయాల్సినటువంటి యంత్రం ఈ బాడీ. మరి వీటన్నిటిని, ఇన్ని అవయవాలని ఇంత జ్ఞానపూరితంగా చేసిన దేవునికి ఈ 2 అవయవాలు ఏదో కొంచెం అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాటిని తీసుకుని దేవుణ్ణి లెక్క చేయకుండా మానేస్తామా? లేకపోతే దేవా నాకు ఈ చూపునిచ్చినందుకు, నాకు ఈ మెదడునిచ్చినందుకు, ఆలోచించడానికి, మరి స్పందించడానికి ఇచ్చినటువంటి మనసును బట్టి, తర్వాత ఈ స్పర్శను బట్టి, టేస్ట్ని బట్టి, డైజెషన్ని బట్టి, వీటన్నిటిని ఆలోచిస్తే కనుక ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. అయితే ఒక విషయంలో ప్రశ్నిస్తున్నాం. ఏది? అది కూడా క్లారిటీ లేనటువంటి విషయం, పూర్తిగా మనకు తెలియదు అది ఎందుకు ఇచ్చాడు. సో ఎప్పుడైనా అలా ఆలోచించడం మనం నేర్చుకోవాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలను, శ్రేష్టమైన వాటన్నిటిని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. కానీ మనకు అర్థం కాని దాన్ని తీసుకుని వచ్చి దేవుణ్ణి ప్రశ్నించేటువంటి దుస్థితికి మనం వెళ్ళకూడదు. నెవర్ క్వశ్చన్ గాడ్. what he doesn't tell the truth, what he says is the truth. నేను సత్యాన్ని చెప్తున్నానని ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు నేనే సత్యాన్ని అన్నాడు. అంటే ఆయన ఏది చెప్తే అది సత్యం. ఆయన సత్యం చెప్పడం కాదు, సత్యం అవుట్ సైడ్ ఆఫ్ హిమ్ కాదు. వాట్ హీ సేస్ ఈజ్ ట్రూ. అది మనం గమనించాల్సింది. మన జీవితంలో ఎప్పుడైతే అలాంటి నమ్మకాన్ని దేవుని మీద కలిగి ఉంటామో ఇంకా తిరుగులేదు మనకి. ఎప్పుడైతే మన జీవితానికి ఏ ప్రశ్న వచ్చినా వాక్యానుసారమైనటువంటి సమాధానాన్ని
మనం పొందుకోగలుగుతాము. అది మరి సమాధానం తెలియాలంటే చదవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. అవి అర్థం చేసుకోకుండా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఈ లోకం చెప్పేది వింటున్నాము. అంతేగాని దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తుంది, ఆత్మ ఏం చెప్తుందని చెప్పేసి మనం ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గర విచారణ చేయి. ఏదైనా అవసరమైతే నా దగ్గరికి రండి, నా దగ్గర విచారణ చేయండి అని వాక్యం చెప్తుంది. మనమైతే అందరి దగ్గర విచారణ చేస్తున్నాం కానీ దేవుని దగ్గరికి విచారణ చేయడానికి వెళ్ళడం లేదు. అలాంటి దుర్దినాల్లో ఉన్నాం. సో గమనించుకోండి. మరి పిల్లల్ని పెంచుకోవడంలో ఈ సమాజంలో నేను అనుకుంటాను కొన్నిసార్లు మనం మంచి కల్చర్లో పెరిగి వచ్చాం. ఈవెన్ దో అందరూ విశ్వాసులు కాకపోయినప్పటికీ భారతదేశంలో మనం వచ్చినటువంటి కల్చర్ చాలా సో రిచ్ కల్చర్. చాలా డిసిప్లిన్డ్గా పెంచారు మన తల్లిదండ్రులు. అలాంటి డిసిప్లిన్ ఇక్కడ లేదు. పిల్లల్ని గమనించుకోకపోతే చెడ్డదారి పట్టుకుని వెళ్ళడం అనేది చాలా సులువైనటువంటి దినాలు. ఈ దినాల్లో ఒక తండ్రి, ఒక ఇంటి పెద్దగా, బాధ్యతలు కలిగిన వ్యక్తిగా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని వారికి చూపించకపోతే ఈ జీవితం అంతా వ్యర్థం అనుకునేటువంటి దినాన్ని మనం చూడాల్సి వస్తుంది. అందుకని తల్లిదండ్రులైన మీరందరూ, మరి తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. సో నేను బాబు విషయంలో చెప్పడానికి ఆపేశాను కదా. దేవుడు స్వస్థపరిచి వాడిని బాగు చేశాడు. ప్రతి సంవత్సరము వాడు అభివృద్ధి చెందుతూ, తర్వాత మాటలు రావడం, తర్వాత చదువులో ఉత్తీర్ణుడు అవటము, తర్వాత హై స్కూల్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ స్కోర్ రావటం, అలా దేవుడు గొప్ప అద్భుతాన్ని బాబు జీవితంలో చేశాడు. దాంట్లో భాగంగా ఏం చేసామంటే అప్పుడు వాడి మీద దృష్టి పెట్టడానికి స్కూల్లో నుంచి తీసి హోమ్ స్కూలింగ్ చేసుకున్నాం. అంటే బిడ్డల్ని ఇంట్లోనే చదివించుకున్నాం పిల్లల్ని. ఆ హోమ్ స్కూలింగ్ ద్వారా ఒక బైబిల్ సబ్జెక్ట్ని కూడా వాళ్ళు చదువుకున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మేము ప్రత్యేకంగా డైరెక్ట్గా నేర్పించకపోయిన వాక్యాన్ని వారికి ఈ కరిక్యులంలో బైబిల్ ఒక సబ్జెక్టుగా ఉంది కాబట్టి వాళ్ళు వాక్యాన్ని మా అనుదిన ప్రార్థనలో వాక్యం చదవడమే కాకుండా వారికి ఒక సబ్జెక్ట్ లాగా బైబిల్ నేర్చుకున్నారు. కాబట్టి హై స్కూల్ అయిపోయేటప్పటికి, 12th గ్రేడ్ అయిపోయేటప్పటికి వాళ్ళు బైబిల్ మొత్తాన్ని ఒక BTH లెవెల్లో చదువుకున్నారు, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ లెవెల్లో. సో నేను గర్వంగా చెప్పుకునేదంటే మా పెద్ద పిల్లలు ఇద్దరు బైబిల్ విషయంలో వారికి నాకంటే ఎక్కువ జ్ఞానం ఉంది. ఒక తండ్రిగా నేను ఎప్పుడూ సంకోచించను. ఏదన్నా అవసరం అయితే ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేసి అడుగుతాను, దీని గురించి, ఈ చాప్టర్ గురించో, ఈ వర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మేము ఒకదానికి దేవుడు మనం అడిగిన దానికంటే, ఊహించడానికంటే అత్యధికంగా దయచేసినటువంటిది. మేమేమడిగాం, వాడు కొంచెం స్వస్థపడి వాడికి రక్షణ అంటే ఏంటో తెలిస్తే చాలు అని మా మిస్సెస్ ఎన్నిసార్లు ప్రార్థన చేసిందో. వాడికి రక్షణ అంటే తెలిసి రక్షణలోకి వస్తే చాలు, దానికి సరిపోయే జ్ఞానం ఇస్తే చాలు ప్రభువా అని మేము కన్నీళ్లు విడిచి ప్రార్థించాము. అయితే దేవుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దయచేసి దేవుడు ఆ బిడ్డ ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యి లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. హీఈస్ అ లాయర్ సిన్స్ లాస్ట్ ఇయర్. హీఈస్ ప్రాక్టీసింగ్ లా. హీఈస్ అ 4.0 స్టూడెంట్. ఫ్రీ స్కాలర్షిప్తో లా చదువుకున్నాడు, లాయర్ అయ్యాడు. అంతేకాదు దానికంటే ముఖ్యంగా వారు రక్షణను పొందుకున్నారు. దానికంటే మించినటువంటి బహుమానం మనకి జీవితాల్లో లేదు. అంతేకాదు వారు బైబిల్ చాలా చదువుకుని చక్కగా దాని గురించి తెలిసినటువంటి వారు. అంతేకాదు సంఘంలో అప్పుడప్పుడు వాళ్ళు ప్రీచింగ్ కూడా చేస్తారు. సో అంతకంటే తల్లిదండ్రులకు సంతోషించేటువంటి విషయం మరొకటి ఉండదని అనుకుంటున్నాను. అపోస్తలుడైన యోహాను రాస్తూ అంటాడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకున్న దానికంటే నాకు ఇంకేం కావాలి, దట్ ఈజ్ ఎనఫ్. అంటే నిజంగా మరి వాక్యం ఆ విధంగా చెప్తుంటే దేవుడు ఏవి ముఖ్యమైన విషయాలు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే, మరి ముఖ్యం కాని విషయాలు, ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ఎందుకు ప్రాకులాడుతున్నాము అనేది ఆలోచించుకోవాలి. అది ఒక పెద్ద జబ్బులాగా అయిపోయింది ఈ మధ్యన మనకి. దాన్ని కొంచెం గమనించుకుని మరి దేవుని దగ్గర క్షమాపణ అడుగుని మరి బిడ్డల్ని ఏ విధంగా పెంచుకోవాలి, మా జీవితాలని ఒక భర్తగా, ఒక భార్యగా, నా కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా సాతాను యొక్క శోధన నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి, సంరక్షించుకోవాలి, జ్ఞానం కలిగి జీవించాలి. తర్వాత దేవుడు మనకి ఏ విధంగా ఏవి నిర్ణయించాడో వాటిని గమనించుకుని దాని మీద
మన ఫోకస్ పెట్టి మన జీవితాన్ని కట్టుకున్నట్లయితే అది చాలా దేవుని యొక్క మెప్పు పొందేటువంటి కుటుంబంగా మనం కట్టబడవచ్చు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. అంతేకాదు మనం ఉదాహరణలు చూసినట్లయితే తల్లిదండ్రుల ఉదాహరణలు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిగా ఎంచబడినటువంటి అబ్రహాము జీవితాన్ని చూసినట్లయితే వారు విశ్వాసంతో నడుచుకున్నారు, దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నారు. మరి ఈనాటి తండ్రులు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఒకడే అయితే అదే విశ్వాసం అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చెప్తున్నారు కదా, వాక్యం చెప్తుంది కదా. మరి మనం ఆయన పిల్లలం అయితే మరి ఆయన అనుసరించి కూడా మనం నేర్చుకోవాలి కదా. మరి మన నడక ఈరోజు ఏ విధంగా ఉంది? విశ్వాస సహితంగా ఉందా, విశ్వాస రహితంగా ఉందా? అది మనం గమనించుకోవాలి. అబ్రహాము విశ్వాసంతో నడుచుకున్నాడు. తర్వాత అదే వాడి కుమారులకు కూడా దాన్ని నేర్పించాడు. తర్వాత అంతేకాదు విధేయత చూపించడం అనేది, దేవునికి విధేయత చూపించడం అనేది ఇంకొకటి. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమింప బద్దులమై ఉన్నామని వాక్యం చెప్తుంది. సో రెసిప్రోకేటింగ్ గాడ్స్ లవ్. తర్వాత ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. దానికి మరి కృతజ్ఞతగా మనం దేవునికి విధేయత చూపించాలి. మరి తండ్రి మొదటగా ఆ ఉదాహరణ మాదిరిని కుటుంబంలో చూపించాలి. నేను అంటూ ఉంటాను, మొదటిగా భార్యాభర్తల మధ్యలో కొన్నిసార్లు కుటుంబంలో అలజడులు వస్తాయి. మరి భర్త క్రీస్తులాగా ప్రవర్తిస్తే భర్తని గౌరవించినటువంటి భార్యను నేను ఎక్కడ చూడలేదు. ఏది మొదట భర్త క్రీస్తులాగా క్రీస్తును అనుసరించి ఉండేటువంటి భర్తను గౌరవించినటువంటి భార్య లేదనుకుంటున్నాను. అంతేకాదు మరి భార్య తగ్గి ఉండమని కాదు, అణిగి ఉండమని కాదు. ఆ పదం ఎజర్ అనే వర్డ్ బైబిల్లో వాడిన ఉదయం యెహోవా నాకు సహాయకుడు, నా సహాయం 121 కీర్తనలో నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, భూమి ఆకాశం సృజించినటువంటి యెహోవా దగ్గర నుంచి కదా. ఆ సహాయం అనే వర్డ్, నీకు సాటి అయిన సహాయం అనే వర్డ్, ఆ పదాన్ని వాడడం జరిగింది. అది ఒక లొంగి ఉండాల్సిన స్థితి కాదు, ఒక పొత్తు, పార్ట్నర్. పొత్తు కుదిరింది అంటాం కదా, బాగా పొత్తు కుదిరింది వీళ్ళిద్దరికి అంటాం. అంటే ఇద్దరు కలిసి బాగా పని చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి చేస్తుంటే అంతా సక్సెస్ అవుతుంది అనేటువంటి పదానికి వచ్చేటి పొత్తు కుదిరిందంట. ఆ జోడీ కుదిరింది, జత కుదిరింది. అలాంటి పదాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి. మరి వారిని ప్రేమిస్తే గౌరవించినటువంటి భార్య ఉండదనుకుంటున్నాను నేను. జీవితంలో ప్రేమించడం అన్నా చేయాలి, క్షమించడం అన్నా చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటే కనుక జీవితం తప్పకుండా ఒడిదుడుకులు లేకుండా, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అవి సర్దుకుని జరిగిపోయేటువంటి జీవితాన్ని దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో చూపించాడు. ఆయన చెప్పిన ఈ సూత్రాలను పాటిస్తే చక్కగా నడిచిపోయినటువంటి కుటుంబం ఉండదని నేను అనుకుంటున్నాను. ఆ విధమైనటువంటి మాదిరిని దేవుడు మనకి ఈ వాక్యంలో ఉంచాడు. ఆ విధమైనటువంటి ఉదాహరణ, మాదిరికరమైనటువంటి జీవితాన్ని మరి పురుషులైనటువంటి తండ్రులైనటువంటి వ్యక్తులు జీవించాలి. అంతేకాదు స్త్రీల గురించి ప్రస్తావించాను. మీకు దేవుడిచ్చిన స్థానం కంటే ఈ లోకంలో ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ దానికి మించినటువంటి స్థానం ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు దేవుడిచ్చినటువంటి ఆ స్థితిని, ఆ కండిషన్స్ని గౌరవించి మీరు జీవించినట్లయితే అది ఎంతో ఆనందదాయకమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, తర్వాత మీ భర్తలకు కానీ వీటన్నిటిలో ఒక గొప్ప దీవెనకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. మనం ఎన్నోసార్లు, కొన్నిసార్లు మరి కొందరు సినిమాలు చూస్తారో చూడటం నాకు తెలియదు. కొన్ని సినిమాలు చూడటం తప్పో కాదో అది డిబేట్ చేయదు. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక్కోసారి వాటిని చూసి మనం వర్చువల్గా అందులో ఏదో పార్టిసిపేట్ చేసినట్టుగా ఆనందపడిపోతూ ఉంటాం. ఎవరో సినిమాలో ఒక వ్యక్తి చాలా త్యాగం చేసి ఇది చేస్తే మనని మూవింగ్ లాగా ఉంటుంది, హార్ట్ టచింగ్ అని చెప్పుకున్నాం కదా.
అది దేవుడు ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి మనల్ని ఎన్నుకున్నాడు. మనం జీవించకుండా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మూవీ చూసి అబ్బా స్పైడర్ మ్యాన్ లాగా ఉంటే బాగుంటుందని, స్పైడర్ మ్యాన్ చేసింది మంచిదని అని చెప్పేసి అప్రూవల్ చేయటమే కానీ ఆ విధంగా మనం జీవించవచ్చు, దేవుడు అలాంటి అవకాశాన్ని మనకి ఇస్తున్నాడని చెప్పేసి ఎంతమంది ఆ విధంగా జీవించడానికి ప్రయత్నించారో నాకు తెలియదు. దేవుడు మన నుంచి కోరుకునేది అంటే మనం ఆ విధంగా జీవించాలి, నమ్మకమైన వారుగా, సాధించేవారుగా, వీరులుగా, విశ్వాస వీరులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని, మంచి ప్రేమపూరితమైనటువంటి జీవితాన్ని, మంచి విశ్వాసపూరితమైనటువంటి జీవితాన్ని పట్టుదల కలిగి, క్రమశిక్షణ కలిగి, బాధ్యత కలిగి, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. మనకు తోడుగా ఉన్నాడు. మనకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చాడు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇవన్నీ చేయకుండా మనం పని చేయకుండా జస్ట్ అలా కూర్చుని ఎవరో చేసిన దాన్ని చూసి ఆనందించేటువంటి దుస్థితిలో మనం ఉన్నాం అని అనుకుంటున్నాను. అయితే ఈ విశ్వాస జీవితం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యానికి అనుసరించి వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడితే అది ఎంత రుచికరంగా ఉంటుందో. అంటే టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. మరి ఇవన్నీ చేయకుండా హౌ డు వి టేస్ట్? తినకుండా రుచి ఎలా తెలుస్తుందండి? మరి దేవుడు ఎంత నమ్మకమైన వాడో అని రుచి చూడాలంటే మరి ఆయన నమ్మాలి కదా, ఆయన దగ్గర మొరపెట్టుకోవాలి కదా. మరి ప్రార్థన ఆలకించే దేవుడు అంటే మరి ప్రార్థన చేస్తే కదా ఆయన ఆలకించేది. ప్రార్థన చేయకుండా దేవుడు ఎలా ఆలకిస్తాడు మన మాటలు? నన్ను వెతికి చూడు నీకు దొరుకుతానంటాడు, నన్ను అడిగి చూడు నీకు ఇస్తానంటాడు, నన్ను తట్టి చూడు నీకు తెరుస్తానంటాడు. మరి అవన్నీ మనం విశ్వాసపూరితంగా ఎప్పుడు ప్రయత్నించామో చెప్పండి, ఎన్ని రోజులు ప్రయత్నించామో చెప్పండి, ఎప్పుడు సక్సెస్ కాలేదో నాకు చెప్పండి, రాసుకోండి. ఇవన్నీ దేవుడు మా జీవితంలో ఇచ్చినటువంటి ఆధిక్యత. ఒక్కసారి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఉంది, దేవుడిని మనల్ని స్వస్థపరుస్తాడని ఉంది, దేవుడు మన కోసం పోరాడతాడని ఉంది. ఇవన్నీ వ్యక్తిగతంగా మా జీవితాల్లో మేము అనుభవించాం. ఏ మనిషి చేయలేనటువంటి కార్యాలు దేవుడు మా జీవితాల్లో చేశాడు. అది స్పష్టంగా దేవుని సాక్షిగా దేవుని ఎదుట, ఈ సంఘం ఎదుట మేము చెప్తున్నాం. అది ఒకరోజుతో అయ్యే పని కాదు. అది దినదినము మీరు దేవుని అడగండి, దేవుని ఆరాధించండి, మీ బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచుకోండి. ఈ లోకంలో వాళ్ళు సంపాదించే దానికంటే కూడా వారి రక్షణని మీరు గోల్గా పెట్టుకోండి. వారి వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి అని నేర్పించండి. ఆ తర్వాత ప్రశ్నించి చూడండి. మీరు అడిగే ప్రశ్నలు ఉండవనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం చేస్తే మనం అడిగే ప్రశ్నలు ఉండవు. ఎందుకంటే అన్నిటికీ సమాధానం అందులో నుంచి వస్తుంది, తప్పకుండా వస్తుంది. సో దేవుడు తప్పకుండా మనం అడిగేదానికంటే, ఊహించేదానికంటే అత్యధికంగా దయచేసేటువంటి దేవుడు. అంతేకాదు కుటుంబంలో తండ్రిగా, ఒక యజమానిగా ఒక కోట్ ఉంది. తండ్రి అంట కుమారుడికి మొదటి హీరో అంట. ఈజ్ ఫస్ట్ హీరో. డాడ్ ఈజ్ అ ఫస్ట్ హీరో ఫర్ ఎ సన్ అండ్ డాటర్స్ ఫస్ట్ లవ్. ఒక పురుషుడు ఏ విధంగా ఉండాలి, ఒక మనిషి అంటే ఏంటి అనేది ఒక కూతురికి, డాటర్కి ఒక మంచి ఉదాహరణ కలిగినటువంటి జీవితాన్ని చూపించగలిగేది ఒక తండ్రి. అంటే ప్రేమ ఎలా ఉంటుంది, ఆప్యాయత ఎలా ఉంటుంది, ఇవన్నీ నేర్పించి చూపించగలిగినటువంటి వ్యక్తి తండ్రి. ఆ విధమైన జీవితం దేవుడు మనకు దయచేయదు. అంతేకాదు ప్రపంచానంతటికీ మనం తండ్రి కావచ్చు ఇంట్లో. కాకపోతే తండ్రి ఇంట్లో తనే ప్రపంచం కావాలి. హీఈస్ ద హోల్ వరల్డ్. ఒక కుటుంబానికి ఒక తండ్రి హోల్ వరల్డ్ లాగా, నీవే నా ప్రపంచం అని చెప్పుకోగలిగేటువంటి సాక్ష్యాన్ని పొందుకోగలిగితే అది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఆలోచించండి. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయను గాక. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో ఆశీర్వదించుకుంటారు. ప్రార్థించుకుంటాం. మహోన్నతమైన మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మరొకసారి ఈ సాయంకాలం మీ యొక్క సన్నిధిలో వీళ్ళందరితో కలిసి ఈ యొక్క వాక్యపు వెలుగులో ప్రభువా, మరి పరలోకమందున్న మా తండ్రి ఏ విధంగా మిమ్మల్ని సంబోధించాలో, మరి మారిన జీవితాలతో ప్రభువా, మారిన మనసుతో మిమ్మల్ని తండ్రిలాగా సంబోధించడానికి కృప చూపించండి, సహాయం చేయండి.
మేము వ్యర్థంగా ఉచ్చరించే మాటగా కాకుండా మరి పరిశుద్ధాత్మ దేవుడు మాలో చేసినటువంటి కార్యానికి తగినట్లుగా ఆ పశ్చాత్తాపంతో, ఆ నూతనమైనటువంటి మనసుతో, నూతనమైనటువంటి హృదయంతో మిమ్మల్ని సంబోధించడానికి కృప చూపించండి. అంతేకాదు ప్రభువా, మీలో ఉన్నటువంటి గుణలక్షణాలు ప్రత్యేకంగా ఒక తండ్రి వలె ఏ విధంగా కనికరం చూపిస్తారో, ప్రేమ చూపిస్తారో, ఏ విధంగా మాకు మంచి ఈవులను దయచేస్తారో, వీటన్నిటినీ మేము మీ యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాము. మీరు చక్కగా ఇశ్రాయేలుని పోషించారు. మరి క్రీస్తు ద్వారా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని, ఎంచుకుని, మమ్మల్ని రక్షించి, విమోచించి మాకు తండ్రి అయ్యండి ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆ విధంగా మేము కూడా మా జీవితాల్లో ఆ మాదిరిని పోలి జీవించడానికి కృప చూపించండి. ప్రత్యేకంగా పురుషులైన వ్యక్తులు, తండ్రులైన వ్యక్తుల కోసం ప్రార్థిస్తూ ఉంటున్నాను. కుటుంబాన్ని కట్టుకోవడానికి, వారి భార్యలతో కలిసి ప్రభువా మరి కుటుంబాన్ని కట్టుకోవడానికి, ప్రత్యేకంగా మీరు ఇచ్చినటువంటి బిడ్డలను ఏ విధంగా మీ యొక్క వాక్యంలో ప్రభువా మరి నడిపించాలో, ప్రార్థనలో నడిపించాలో, మీ ముందు ఏ విధంగా వారిని సిద్ధపరచాలో, మంచి భవిష్యత్తులో ప్రభువా మిమ్మల్ని ఆరాధించేవారుగా, మీ రక్షణను పొందుకున్న బిడ్డలుగా పెంచుకోవాలో కావలసినటువంటి జ్ఞానాన్ని మీరు బిడ్డలకు దయచేయండి, సహాయం చేయండి. ఈ లోక ఆశీర్వాదాల కోసం చూడటం కంటే ఈ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రభువా వారు ప్రయాసపడడానికి కృప చూపించండి. మీ సన్నిధిలో వేడుకోవడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి. మరొకసారి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి వివాహం అయిన వారినే కాదు, తండ్రులైన వారినే కాదు, మరి యవనస్తులు ఉంటున్నారు, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ యొక్క వాక్యపు వెలుగులో వారి జీవితాలని మరొకసారి కట్టుకోవడానికి, చూడడానికి, ఏ విధంగా మీరు ఆశించారో ఆ విధమైనటువంటి జీవితాన్ని వారు జీవించడానికి కృప చూపించండి, సహాయం చేయండి. వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రభువా మరి మీరు ఇచ్చినటువంటి స్థితిని, మీరు ఇచ్చినటువంటి స్థానాన్ని గమనించి హత్తుకొని ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తూ, ప్రభువా మిమ్మల్ని సేవిస్తూ ముందుకు కొనసాగే జీవితాలను బిడ్డలకు దయచేయండి. అవసరతలన్నింటినీ మీ యొక్క సమృద్ధిలో తీర్చండి ప్రభువా. మీ యొక్క రాజ్యాన్ని, నీతిని మేము వెదిగితే మాకు అవసరమైనవన్నీ మీరు సమకూరుస్తారని ప్రభువా. రేపటి గురించి చింతించకూడదని ప్రభు మీ యొక్క వాక్యంలో మీరు సెలవు ఇచ్చారు. ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని, ఆ విధమైనటువంటి నమ్మకాన్ని, ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఉన్న చిన్న బిడ్డలందరూ ప్రభువా మీ యొక్క జ్ఞానమందు, మనుషుల దయందు, మీ దయందు వర్ధిల్లడానికి మీరు కృప చూపించమని యేసు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.